హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు Xiaomi Mi 10 అని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే ఈ ఫోన్కి సంబంధించిన టోటల్ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే మన ఛానల్లో ఫస్ట్ 5G మొబైల్ అన్బాక్సింగ్ చేయటం. ఇక అన్బాక్సింగ్ చేయడానికంటే ముందు మనం ఖమ్మం MI స్టోర్ వాళ్ళకి మాత్రం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే వీళ్ళే మనకి ఈ Mi 10 అని కాటసీ చేశారు. అంటే వాళ్ళ స్టోర్లో, అంటే ఎంటైర్ ఖమ్మంలో వీళ్ళు అమ్మిన మొట్టమొదటి 5G మొబైల్ మనకి వీళ్ళు అన్బాక్సింగ్ చేసుకోవడానికి వీళ్ళు మనకి ఇచ్చారు. అది కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో రాజేందర్ అనే ఒక పర్సన్ మనకి బాగా క్లోజ్ అవడం వల్ల అతని ద్వారా మనకి ఈ అన్బాక్సింగ్ వీడియో అనేది వచ్చింది. సో దీనికి వీళ్ళు ఫస్ట్ మొబైల్ అమ్మారు కాబట్టి వీళ్ళు స్టోర్లో కొంచెం సెలబ్రేషన్స్ కూడా చేశారు, కేక్ కట్ చేశారు. సో బాగా రిసీవ్ కూడా చేసుకున్నారు. స్టోర్ ఓనర్ సతీష్ గారు కొంచెం బాగా మనల్ని ట్రీట్ చేశారు అన్నట్టు, చాలా బాగా చూసుకున్నారు. అలాగే ఈ ఫోన్ కొన్నది హరికృష్ణ గారు అనే పర్సన్ కొన్నారు. సో వాళ్ళిద్దరే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, లెఫ్ట్లో వైట్ షర్ట్లో ఉన్నది హరికృష్ణ గారు, ఫోన్ కొన్న వాళ్ళు అంటే ఫోన్ ఓనరు. అలాగే రైట్ సైడ్లో ఉన్నది మాత్రం సతీష్ గారు, MI స్టోర్ ఓనర్ అన్నట్టు. సో వీళ్ళే మనకి ఈ ఫోన్ని కాటసీ చేశారు. అలాగే రాజేందర్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న మెంబర్కి కూడా, సో నా తరపున అలాగే మీ తరపున కూడా థ్యాంక్స్ అయితే చెప్పండి. ఇక మనం ఈ ఫోన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. Xiaomi Mi 10 బాక్స్ మనకి చూడటానికి ఇలా ఉంటుంది. ఈ బాక్స్ పైన మనకి టాప్ రైట్లో MI బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి 108 మెగాపిక్సెల్ అని వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. అలాగే మధ్యలో మనకి Mi 10 లోగో, బాటమ్ సైడ్ మనకి స్నాప్డ్రాగన్ 865 5G ప్రాసెసర్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్స్కి మనకి Mi 10 బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే ఒకవైపు మాత్రం దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్, అలాగే స్టార్ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. స్టార్ వాల్యూ మనకి హెడ్కి 1.037 ఉంది, అలాగే బాడీకి 0.718 అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని కీ స్పెసిఫికేషన్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865, అలాగే మనకి HDR10+ డిస్ప్లే, అలాగే మనకి 4780 mAh బ్యాటరీ అని వీళ్ళు ఇక్కడ రాశారు. IMEI డీటెయిల్స్. అలాగే ఇక్కడ మనకి 2 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మాత్రం నేను తీసుకుంది మాత్రం కోరల్ గ్రీన్ 8GB ప్లస్ 128GB వేరియంట్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక మనం ఈ బాక్స్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీనికి సంబంధించిన బాక్స్ కాంటెంట్స్ ఏంటనేది మనం చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయడానికి రెండు వైపులా సీల్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ని బ్రేక్ చేశాను. అలాగే బాక్స్ ఓపెన్ చేయగానే పైన మనకి సపరేట్గా ఒక కాటన్ బాక్స్ ఉంది. ఈ కాటన్ బాక్స్లో మనకి ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని యాక్సెసరీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఈ కాటన్ బాక్స్కి వీళ్ళు పిన్ చేసి ఇచ్చారు. అలాగే లోపల మనకి Type-C నుంచి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కోసం వీళ్ళొక డాంగుల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈ ఫోన్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు కాబట్టి ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్తో పాటలు వినాలనుకుంటే ఈ డాంగుల్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఎటైనా వెళ్తే మీరు దీన్ని క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే దీంతో పాటు కొంచెం పేపర్ వర్క్ ఉంది. సో ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేసి ఇచ్చారు. అలాగే దీంట్లో ఒక TPU కేస్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది కొంచెం రబ్బర్కి ప్లాస్టిక్కి మధ్యలో ఉంది, కొంచెం టఫ్గా ఉంది. హార్డ్ కేస్ అని కూడా మనం అనుకోవచ్చు. పర్లేదు, మంచి క్వాలిటీ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వైట్ కలర్లో ఉంది, కొంచెం టఫ్గానే ఉంది. ఇక బాక్స్లో మనకి Type-C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఛార్జింగ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ కోసం మనకి యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో ఛార్జర్ అడాప్టర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మనకి 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లో ఇచ్చారు. ఇది మనకి 30 వాట్స్ వైర్గా, అలాగే 30 వాట్స్ వైర్లెస్గా, అలాగే 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ కూడా మనకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవి బాక్స్లో వచ్చిన కాంటెంట్స్. ఇవన్నీ మనం పక్కకు పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫైనల్గా మనకి ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి కోరల్ గ్రీన్ కలరు. యాక్చువల్గా దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది, ట్విలైట్ గ్రే అని. మొత్తం వీళ్ళు 2 కలర్స్ తీసుకొచ్చారు. ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓరీ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ని బూట్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాల సెటప్ కనిపిస్తుంది. దీంట్లో మనకి మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే Xiaomi బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. ఇది మనకి టోటల్గా మిర్రర్ ఫినిషింగ్తో వస్తుంది. అంటే మనకి బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. కానీ ఇది మాత్రం మొత్తం మనకి మిర్రర్ ఫినిషింగ్తోనే వస్తుంది. అలాగే మనకి ఇది టోటల్గా ఎడ్జ్ డిస్ప్లే అనమాట, అంటే కర్వ్డ్ డిస్ప్లేతో ఈ ఫోన్ మనకి వస్తుంది. అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్, అలాగే పవర్ బటన్ ఉంది. అలాగే బాటమ్ సైడ్ మనకి మెయిన్ స్పీకరు, అలాగే మైక్రోఫోను, అలాగే Type-C పోర్టు, అలాగే సిమ్ ట్రే కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూస్తే ఇందులో మనకి డ్యూయల్ సిమ్ స్లాట్తోనే వస్తుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉండదు. దీంట్లో మనకి 128GBతో ఇది వస్తుంది. ఇది బేస్ వేరియంట్. దీంట్లో హయ్యర్ వేరియంట్
256 GB వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ ఏమీ లేవు. టాప్లో మనకి ఇంకొక సెకండరీ స్పీకర్ ఉంది, అలాగే మనకి ఐఆర్ బ్లాస్ట్ ఉంది, అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. ఇది మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మీరు గేమ్ ఆడుతున్నా అలాగే మ్యూజిక్ వింటున్నా కానీ కొంచెం బెటర్ సౌండ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను. Xiaomi Mi 10లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అలాగే బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. అలాగే ఈ డిస్ప్లే మనకి HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 865 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది 5G ప్రాసెసరు, 7 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసరు. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.84 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 650 GPUని యూజ్ చేశారు. అలాగే దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మనకి LPDDR5 ర్యామ్ ఉంటుంది. అలాగే స్టోరేజ్ టెక్నాలజీ మనకి UFS 3.0 ఉంటుంది. 8GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే హైయర్ వేరియంట్లో 8GB ర్యామ్ ఉంటుంది, అలాగే 256GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 108 MP కెమెరా. ఇది మనకి సామ్సంగ్ సెన్సారు. దీని అపర్చర్ f1.7 ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ మనకి మ్యాక్సిమం 8K వరకు కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. 30 ఫ్రేమ్స్ వరకు అయితే రికార్డ్ చేస్తుంది. రెండోది మనకి 13 MP కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్ లాగా యూజ్ అవుతుంది. మూడోది మనకి 2 MP కెమెరా. ఇది మనకి మ్యాక్రో లెన్స్ లాగా యూజ్ అవుతుంది. నాలుగోది మనకి 2 MP కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సార్ లాగా యూజ్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ మనకి 20 MP సెల్ఫీ కెమెరాని యూజ్ చేశారు. ఇది మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి 4780 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. అలాగే 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 11తో వస్తుంది. వీళ్ళు మనకి ఇది యాడ్లెస్ UI లాగా తీసుకొచ్చారు, కానీ దీంట్లో మనకి బూట్ చేస్తున్నప్పుడు కొన్ని యాడ్స్ మనకి పర్మిషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే దీన్ని బూట్ చేస్తున్నప్పుడు దీన్ని డిజబుల్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి MIUI 11తో వస్తుంది. సో ఎలాంటి యాప్ డ్రాయర్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయరు. అలాగే దీంట్లో మనకు కొన్ని బ్లోట్వేర్ యాప్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతున్నాయా లేదనేది. ఇక్కడ చూడండి మనకి ఈ యాప్స్ అనేది మనకి అన్ఇన్స్టాల్ కూడా అవుతున్నాయి. అంటే మీరు బ్లోట్వేర్ యాప్స్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి డిఫాల్ట్గా Xiaomi డైలరు అలాగే Xiaomi మెసేజింగ్ యాప్ అయితే ఉండదు. ఇవి మనకి స్టాక్ ఆండ్రాయిడ్లో ఉండే డైలరు అలాగే స్టాక్ ఆండ్రాయిడ్లో ఉండే మెసేజింగ్ యాప్ అయితే వీళ్ళు డిఫాల్ట్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. అంటే Xiaomi డైలరు అలాగే Xiaomi మెసేజింగ్ యాప్స్ అయితే దీంట్లో మనకి అవైలబుల్గా ఉండవు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇక్కడ మనం అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 11తో వస్తుంది. అలాగే ఒకసారి స్టోరేజ్ కూడా చెక్ చేసుకుంటే అవుట్ ఆఫ్ 128GBలో మనకి అరౌండ్ 110GB మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ 18GB మనకి OS కింద ఆక్యుపై చేసుకుంది. అలాగే ఈ ఫోన్లో మనకి మేజర్ హైలైట్ ఏంటంటే ఈ ఫోన్లో ఉన్న డిస్ప్లే. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లే, ఎడ్జ్ డిస్ప్లే లాగా వస్తుంది. అలాగే ఇది మనకి హై గ్రేడ్ సామ్సంగ్ ప్యానల్. డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి ఇది HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అలాగే కలర్ రీప్రొడక్షన్ అనేది చాలా చాలా బెటర్గానే ఉంటుంది. అలాగే దీంట్లో నేను DRM ఇన్ఫో యాప్ కూడా ఇన్స్టాల్ చేశాను. ఇది మనకి గూగుల్ వైడ్ L1 సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్లోను అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా మీరు ఫుల్ హెచ్డీలో మీరు కాంటెంట్ అనేది ప్లే కూడా చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి మేజర్ ఇంకొక హైలైట్ కెమెరా డిపార్ట్మెంటు. ఒకసారి మనం కెమెరా యాప్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి రెగ్యులర్ Xiaomi MIUI 11లో ఉండే కెమెరా యాప్ మనకి కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి ఫోటో మోడు, అలాగే వీడియో మోడు, స్లో మోషన్ మోడు, అలాగే 108 MP సంబంధించి సపరేట్ మోడు, అలాగే ఇంకా రకరకాల ఫీచర్స్ అనేది దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే వీడియో క్వాలిటీలో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇది మ్యాక్సిమం 8K వరకు రికార్డ్ చేస్తుంది. అలాగే 4Kలో కూడా రికార్డ్ చేస్తుంది, 1080లో కూడా రికార్డ్ చేస్తుంది. అలాగే మీకు 960 FPS స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ అయితే చేస్తుంది. సో ఇది ఈ ఫోన్కి సంబంధించిన మేజర్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ కెమెరాతో కొన్ని శాంపుల్స్ ఇస్తాను. ఆ తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఫైనల్గా ఒకసారి దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ ఏంటనేది చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు 2 కెమెరా శాంపిల్స్ చూపిస్తున్నాను. లెఫ్ట్లో నార్మల్ మోడు, రైట్ సైడ్ మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా మోడు. నార్మల్గా చూస్తే ఈ 2 ఫొటోస్లో మీరు ఎలాంటి డిఫరెన్స్ మీరు నోటీస్ చేయలేరు. కానీ ఈ 2 కెమెరా శాంపిల్స్ని జూమ్ చేసి చూస్తేనే మీరు ఈ 2 ఫొటోస్లో ఉన్న క్లారిటీ ఏంటనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసేది నార్మల్ కెమెరా మోడ్తో తీసింది. జూమ్ చేసి చూపిస్తున్నాను, నా కళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి చూపిస్తున్నాను కదా. సో మనకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంది, మనకి క్లారిటీ అనేది చాలా వరకు మిస్ అయితే అవుతుంది. డీటెయిల్స్ అనేవి అంత బాగా ఏమీ లేవు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న మాత్రం 108 మెగాపిక్సెల్ కెమెరా మోడ్తో తీసిన శాంపుల్. కానీ ఇక్కడ చూడండి మీకు కళ్ళు అలాగే సరౌండింగ్స్లో ఉన్న స్కిన్ టోను ఇవన్నీ కూడా చాలా చాలా డీటెయిల్డ్గా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు 2 పక్కన పెట్టి చూస్తే చూడండి మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా మోడ్లో చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మీకు రిమోట్ చూపిస్తాను కదా, ఈ రిమోట్లో కూడా మనకి నార్మల్గా చూస్తే రెండిట్లో కొంచెం మనకి కలర్ డిఫరెన్స్ అలాగే కొంచెం కలర్ సాచురేషన్స్ మనకి స్కిన్ టోన్ అనేది కొంచెం 108 మెగాపిక్సెల్ కెమెరాలో మనకి చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. అలాగే దీన్ని కూడా జూమ్ చేసి చూస్తే చూడండి మీకు ఆ టెక్స్ట్ కూడా మీకు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవి Xiaomi Mi 10తో తీసిన కొన్ని కెమెరా శాంపుల్స్. సో ఫోన్ మాత్రం చూడటానికి సూపర్గా ఉంది, అలాగే దీని ఫీచర్స్ కూడా సూపర్గా ఉన్నాయి, అలాగే కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది, దీని డిస్ప్లే కూడా సూపర్గా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.